బీసీ కార్పొరేషన్ లోన్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. దాని గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి విజయనగరం బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పెంటోజీరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు జిల్లాలో ఎన్ని లోన్స్ శాంక్షన్ అయ్యాయి, ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నారనే విషయాన్ని ఈరోజు మనం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి సార్ జిల్లాలో? నమస్కారం అండి, నా పేరు జి పెంటోజీరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీసీ కార్పొరేషన్ అండి. మనకి ప్రధానంగా బీసీ కార్పొరేషన్ నుంచి 2024-25 సంవత్సరం గాను టోటల్గా బీసీ కార్పొరేషన్, అదేవిధంగా ఆర్యవైశ్య కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్, కమ్మా కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్ సంబంధించి 3,379 మంది లబ్ధిదారులకు గాను 71 కోట్ల విలువతో మరి సబ్సిడీ ప్లస్ బ్యాంక్ లోన్తో 50% సబ్సిడీ, 50% బ్యాంక్ లోన్తో మనకి యూనిట్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ యూనిట్స్ అనేది మనకి చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది అనుగుణంగా మరి ఈ బ్యాంకర్స్ తో అనుసంధానమై ఉన్నాయి కాబట్టి మరి వచ్చిన టార్గెట్స్ అన్నిటి కూడా బ్యాంక్ వైజ్, బ్రాంచ్ వైజ్, అదేవిధంగా మండల్ వైజ్, మున్సిపాలిటీ వైజ్ కూడా టార్గెట్స్ మనం బైఫర్కేట్ చేసి గౌరవ కలెక్టర్ గారి ద్వారా డీసీసీ మీటింగ్లో అప్రూవల్ తీసుకుని అందరికి కూడా పంపడం జరిగింది. అదేవిధంగా మన టైం లైన్స్ కూడా ఆ స్కీమ్స్ ఎప్పుడైతే ఆ ఏపీ ఓబీఎంఎంఎస్ వెబ్సైట్లో దరఖాస్తుదారులు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, శాంక్షన్స్ ఎప్పుడు చేయాలి, సెలక్షన్స్ ఎప్పుడు చేయాలి, అదేవిధంగా గ్రౌండింగ్ ఎప్పుడు చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మరి ఇవన్నీ కూడా మరి మండలాలకు తెలియపరచడం జరిగింది. మనకి ఆన్లైన్ ప్రాసెస్ అనేది కూడా అంతా ప్రక్రియ పూర్తయింది. 3,379 లబ్ధిదారులకు గాను ఈ చెప్పిన పథకాలన్నింటిలో 20,000 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. వాటిలో స్క్రూటినీ ప్రాసెస్, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ కూడా పూర్తవడం జరిగింది. మొన్న 11/4/2025 తారీఖున జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమం రోజున మరి స్టేట్ మొత్తం కూడా మాకు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాకి 400 యూనిట్లు శాంక్షన్ చేయమని మనకి ఆదేశాలు వచ్చాయి. మరి గౌరవ కలెక్టర్ గారు సహాయ సహకారాలతో మరి అందరు బ్యాంకులతో మీటింగ్ పెట్టి మనం సుమారు 450-500 యూనిట్ల వరకు కూడా మరి సెలక్షన్ చేసి బ్యాంక్ వారికి పంపడం జరిగింది. బ్యాంక్ నుంచి కూడా అనుమతి వచ్చిన తర్వాత వాటన్నింటి కూడా మరి బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి కలెక్టర్ గారి ద్వారా మరి ఆ శాంక్షన్స్ కూడా సబ్సిడీ మంజూరు కొరకు మనం పంపడం జరిగింది. ఇంకా సబ్సిడీ మంజూరు కావాల్సి ఉన్నది. వచ్చిన వెంటనే మరి రియల్ గ్రౌండింగ్ అనేది చేసి మరి లబ్ధిదారులకు మనకి ఈ ఐటమ్స్ అనేవి అందజేయడం జరుగుతుందని తెలియజేస్తుంది.